discipline, absolute education. నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. ఏపీ అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజకీయాలన్నీ మైన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ లభించే వైట్ క్వార్ట్జ్కు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో నేతల మధ్య ఈ అంశం వార్కి దారితీసింది. వైసీపీ హయాంలో ఈ జిల్లాలో నుంచి భారీ ఎత్తున వైట్ క్వార్ట్జ్ ఇతర దేశాలకు తరలిపోయిందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం టీడీపీ నేతల కనుసన్నల్లోనే వైట్ క్వార్ట్జ్ అక్రమంగా తరలి వెళ్లిపోతుందంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఈ వైట్ క్వార్ట్జ్ ఏంటి? ఇది ఎందుకు ఉపయోగిస్తారు? దేశ విదేశాల్లో దీనికి ఎందుకు అంత డిమాండ్? ఇక దీనిపై మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ ఇప్పుడు మైన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దొరికే వైట్ క్వార్జ్కు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఒక్కసారిగా ఈ అంశం దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఇటు గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సైదాపురం, పొదలకూరు అనేక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వైట్ క్వార్జ్ అక్రమంగా తరలి వెళ్ళిపోయింది. ఇది జగమెరిగిన సత్యం కూడా. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా మైన్స్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వైట్ క్వార్జ్ ఏంటి, దీని వివరాల్లోకి వస్తే నెల్లూరు జిల్లాలోని రాపూరు, సైదాపురం, పొదలకూరు ఇలాంటి ప్రాంతాల్లో అంతా కూడా చదునైన కొండలు భారీ ఎత్తున ఉండేవి. గతంలో అబ్రకం, అదేవిధంగా లోపల దొరికేటటువంటి కొన్ని ఖనిజాల కోసం వీటిలన్నింటినీ తవ్వేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో వచ్చేటటువంటి ఏదైతే ఈ తెల్లరాయి అంతా కూడా దేనికి పనికి రాకుండా పక్కన పడేసేవాళ్ళు. అంటే ఒక కేజీ దాదాపు 10 నుంచి 20 రూపాయలకు కూడా కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అయితే కొద్ది రోజుల తర్వాత చైనా వంటి దేశాల్లో ఒక్కసారిగా దీని మీద డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఇటు ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వినియోగించేటటువంటి అనేక పదార్థాల్లో కూడా ముడి పదార్థాలకు ఈ వైట్ క్వార్జ్లో ఉన్నటువంటి ముడి పదార్థాలు పనికొస్తాయని చెప్పి చైనా తేల్చడంతో చైనాకి ఇక్కడ నుంచి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దొరికేటటువంటి వైట్ క్వార్జ్కి అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్లో తయారు చేసేటటువంటి కొన్ని చిప్స్కి వీటన్నిటికి కూడా వీటి అవసరం ఎక్కువ పడింది. అక్కడ ఉండేటటువంటి నెల్లూరులో దొరికేటటువంటి ఈ వైట్ క్వార్జ్లోనే ఖనిజాలు వస్తుండడంతో దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. 60,000 రూపాయల నుంచి టన్ను దాదాపు 1,00,000 రూపాయల వరకు కూడా ధర పలికింది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాకి చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ప్రధానమైన రాష్ట్ర నాయకులు కావచ్చు, వీళ్ళ కనుసన్నల్లో ఇక్కడ నుంచి చైనా దేశానికి భారీ ఎత్తున మైన్స్ అంతా కూడా ఎగుమతి అయింది, అక్రమంగా వెళ్ళిపోయిందనేది అప్పట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వద్ద రుస్తుం మైన్స్ వద్ద అక్రమంగా వైట్ క్వార్జ్ తరలి వెళ్ళిపోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో హిజ్రాలు వచ్చి దాడులు చేయడం, వాళ్ళంతా కూడా అడ్డుకోవడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. సీన్ కట్ చేస్తే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా కూడా ఈ వైట్ క్వార్జ్ అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ చివరి దశలో అంటే అధికారం కోల్పోయే కొంతకాలం ముందే ఇక్కడ మైన్స్ అన్నింటినీ కూడా మూసేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మైన్స్కి మాత్రమే అనుమతులు తీసుకొని అక్కడ మైన్స్ తవ్వుతున్నామని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్లు, ఇటు మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అదేవిధంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కావచ్చు, అనేక మంది నేతలు కూడా ఇటు టీడీపీ హయాంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే భారీ ఎత్తున ఇటు వైట్ క్వార్జ్ కూడా అక్రమంగా తరలి వెళ్ళిపోతుంది. మైన్స్ యజమానులందరినీ కూడా బెదిరింపులకు పాల్పడి దౌర్జన్యంగా లాక్కుంటున్నారని చెప్పి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అటు టీడీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఏదైతే వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు, వైట్ క్వార్జ్ని అక్రమంగా అమ్ముకున్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరులో మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కు, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గానికి మధ్య ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే అంశం, అంటే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం ఇదే అక్రమ మైనింగ్ వ్యవహారంలోనే ఆయనపైన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దాదాపు 7 వారాలకు పైగా కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ కూడా మైన్స్ చుట్టూ తిరుగుతుండగా రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగబోతోంది? ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఆధ్వర్యంలో కూడా ఒక పరిశ్రమను అయితే ఇక్కడ నెలకొల్పేందుకు అనుమతులు తీసుకున్నామని చెప్పి టీడీపీ
వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ ఇటు వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే ఖనిజ సంపద తరలిపోతుందా కూటమి ప్రభుత్వంలో కూడా అనే అంశాలు ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా మైన్స్ వ్యవహారంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక చూపు ఇటువైపు కానీ వేయకుంటే మాత్రం ప్రభుత్వానికే మచ్చ వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అయితే వాడి వేడి చర్చ అయితే కొనసాగుతుంది. ఇది మైన్స్ పై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల నమోదైన ఆన్లైన్ బెట్టింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు వైసీపీకి చెందిన ఎడ్ల తాతాజీగా గుర్తించారు. తాతాజీ బ్యాంక్ ఖాతాలో 23 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తాతాజీకి మరో 42 ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏప్రిల్ 20వ తేదీన పాలకొల్లు శివారు ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి వెంకట్రావు, మురళి అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు అదే రకంగా ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా దాదాపుగా 23 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. ఇంకా వారిని లోతుగా దర్యాప్తు చేయటంతో కేసు కీలకంగా వైసీపీ నాయకుడు పాలకొల్లు గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు ఎడ్ల తాతాజీ, DCMS వైసీపీ ప్రభుత్వంలో DCMS చైర్మన్ గా కూడా చేశాడు. ఆ ఎడ్ల తాతాజీ 4వ నిందితుడిగా ఉన్నట్టు కూడా అనుమానితుడిగా వాళ్ళు గుర్తించడం జరిగింది. అతనితో పాటు శ్రీనివాసరావు వీళ్ళు లావాదేవీలన్నీ గుర్తిస్తే దాదాపుగా 2024, 23, 24, 25 కాలంలో చూసుకుంటే దాదాపు 23 కోట్ల రూపాయలు లావాదేవీలు ఆన్లైన్ లో జరిగినట్టు కూడా వీళ్ళు గుర్తించారు. అయితే ఎలా జరిగినాయి, ఏ ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అంటే భూములు కూడా కొనుగోళ్లు చేయడం జరిగింది. ఈ భూములు ఎలా వెళ్ళాయి, ఎవరెవరి పేర్ల మీద వెళ్ళాయి, బినామీల పేర్ల మీద ఎలా వెళ్ళాయని కూడా పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ సంబంధించి, బెట్టింగ్ యాప్ సంబంధించి దాదాపుగా 10 మంది వరకు నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిని పూర్తిగా వీళ్ళ కాల్ డేటా ఆధారంగా అదే రకంగా ఎవరైతే దొరికారో వెంకట్రావు, మురళి అనే వాళ్ళు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ 10 మంది నిందితులపైన కూడా వీళ్ళు పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. అందులో కీలకంగా వైసీపీ పాలకొల్లు వైసీపీ నేత ఎడ్ల తాతాజీ కీలకంగా ఉన్నట్టు కూడా వీళ్ళు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. తాతాజీకి సంబంధించిన ఏదైతే ఆన్లైన్ సంబంధించి వ్యవహారాలు బ్యాంకు మేనేజర్లకు కూడా అదే రకంగా రిజిస్ట్రార్లకు కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా పోలీసులు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాకు కావాలంటూ కూడా వీళ్ళు పేర్కొన్నారు. అయితే ఇతని అకౌంట్ నుంచి కూడా భారీ కోట్లాది రూపాయలు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అదే రకంగా భూ లావాదేవీలు కూడా జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దీని ఆధారంగా భూ లావాదేవీల నేపథ్యంలో రిజిస్టర్ ఆఫీసులకు కూడా వీళ్ళు లెటర్లు పంపించడం జరిగింది. ఎవరి పేరు మీద భూ లావాదేవీలు జరిగినప్పుడు లావాదేవీల్లో మనీ ఎవరి పేరు మీదుగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ రిజిస్ట్రేషన్స్ ఎవరి పేరు మీద అయ్యాయి, వాళ్ళు ఈ ఏదైతే నిందితులుగా ఉన్న వ్యక్తికి వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా పోలీసులు అయితే చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసు నేపథ్యంలో పూర్తిగా వైసీపీ నేత కీలకంగా ఉన్నట్టు కూడా అనుమానం అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాంబాబు. 3 and 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా అందరికీ తెలుసు. ఈ కేసులో వెంకట్రావు, మురళి అనేటువంటి 2 వ్యక్తులను మనం అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నీ సీజ్ చేసి వారి యొక్క ఇచ్చే సమాచారం ప్రకారం అలాగే వాటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి ఉన్న సమాచారం తీసుకుంటే దానిలో సుమారుగా 10 మంది ముద్దాయిలు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేసులో. దానిలో ముఖ్యంగా ఎడ్ల తాతాజీ, ఎడ్ల నాగేశ్వరరావు అనేవారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా దానిలో కొన్ని ఆధారాలు దొరికినాయి. దాన్ని బేస్ చేసుకుని
వారికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఎడ్ల నాగేశ్వరరావు అనే ఆయన A3 ముద్దాయిగా ఉన్నారు. అతని యొక్క ఒక అకౌంట్ HDFC బ్యాంక్ సంబంధించిన ఒక అకౌంట్లోనే 2023-24 అలాగే 24-25 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో సుమారు 23 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించాం. ఒక అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటని చెప్పి అనుమానంతో ఎవరైతే మెయిన్ ఈ ఆర్గనైజ్ చేయడం ముద్దాయిలు ఉన్నారో వీళ్ళందరి అకౌంట్లు కూడా అన్ని బ్యాంకులకి లెటర్లు పంపి ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే దీని మీద లోతైన దర్యాప్తు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం వేదిక కాబోతోంది. ప్రధాని మోదీ వైజాగ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొంటున్నారు. మోదీ రాక నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకకు సంబంధించి విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కాబోతోంది. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఈ యోగా డే రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఈ యోగా డేలో పాలు పంచుకోబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ప్రపంచానికి యోగా డే ద్వారా ఒక వినూత్న రీతిలో సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ప్రధాని మోడీ ప్రతి ఏటా కూడాను ఈ యోగా డేను ఒక వినూత్న రీతిలో ఆవిష్కరిస్తూ పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ యోగా డేకి సంబంధించి ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖపట్నంలో జరిగేటువంటి యోగా డే నేపథ్యంలో మొత్తం ఇటు తూర్పు నౌకాదళం, మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇంకోవైపు ప్రభుత్వ యంత్రాంగం ఈ మూడు కూడా యోగా డేను నిర్వహించడం పరిపాటి. అయితే ఈ ఏడాది విశాఖలో జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్పై ఎక్కువ స్థాయిలో దృష్టిని సారిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు పర్టికులర్గా ఈ యోగా డే కూడా ఒక కారణమనే మనం చెప్పక తప్పదు. ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి తిరిగి నరేంద్ర మోడీ హాజరైన నేపథ్యంలో మరోపక్క తాజాగా విశాఖలో జూన్ 21 తేదీన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మోడీ వస్తారని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోడీ పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే కేవలం నరేంద్ర మోడీ భారత ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా హాజరయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇప్పటికే అధికార వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి. ఏదైతే ఇంత పెద్ద ఎత్తున భారీ స్థాయిలో విశాఖలో జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నేపథ్యంలో పూర్తి స్థాయిలో విశాఖపట్నాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే మోడీ ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి యోగా డేలో పార్టిసిపేట్ చేసి తిరిగి ఢిల్లీ పయనమవుతారా, లేకపోతే ఏదైనా రోడ్ షో నిర్వహించడం, అదేవిధంగా ప్రజలకు ఎటువంటి సందేశం, ఏదైతే సభావేదిక ఇలాంటివైనా నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ యోగా డేకి సంబంధించి దాదాపు 2 లక్షల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే వస్తున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ పాల్గొంటున్నటువంటి యోగా నేపథ్యంలో ఏ మేరకు ప్రజలను తరలించాలి, లేకపోతే ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి యోగా డే నేపథ్యంలో ప్రపంచానికి యోగా యొక్క విశిష్టతను ఏ విధంగా తెలియజెప్పాలనే కోణాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతుంది. పవర్ టు హైదరాబాద్ స్టూడియో.
ఇక తెలంగాణ అప్డేట్స్ చూస్తే తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలకు వడదెబ్బకు గురై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దలు పిల్లల పట్ల ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం ప్రముఖ చిన్నపిల్ల వైద్యులు డాక్టర్ పవన్ అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలతోటి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పిల్లల నుంచి వృద్ధుల దాకా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూలించకపోవడం, అట్లాగే అనేక సీజనల్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేసవికాలంలో ప్రధానంగా వాళ్ళు చిన్నపిల్లలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలం నుంచి బయటపడతారనేటువంటి విషయాల్ని ఖమ్మంలోని ప్రముఖ డాక్టర్ పవన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా వేసవి కాలంలో పెద్దలు పిల్లలు అనేటువంటి ఉంటుంది. పెద్దలకి ఎంతో కొంత ఓర్చుకున్నప్పుడు కూడా పిల్లలకి మరింత ఏదైతే వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల విషయంలో వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ పవన్, మార్వెల్ హాస్పిటల్స్ ఖమ్మం. ముఖ్యంగా ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిల్లల విషయం పెద్దవాళ్ళ కంటే కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో నెలలో పిల్లలు ఉంటారు, సంవత్సరంలో పిల్లలు ఉంటారు, 5 ఇయర్స్లో పిల్లలు అట్లా ఉంటారు, 5 ఇయర్స్ పైన పిల్లలు అట్లా వాళ్ళ కేటగిరీస్గా ఉంటారు. ఇందులో మెయిన్గా ఏంటంటే నెలలో పిల్లల్ని ఎక్కువ వేడికి గురవుతుంటారు, జ్వరం వస్తూ ఉంటుంది, ఒళ్ళు వేడి ఉంటూ ఉంటుంది. అది గమనించుకోవాలి తల్లిదండ్రులు. అదేంటంటే డీహైడ్రేషన్ వల్ల ఫీవర్ వస్తుంటుంది. ఎంబటే వాళ్ళు ఏమవుతుంటే పాలు సరిగ్గా తాగకపోవడం లాంటివి జరిగిపోతుంటుంది. ఎంబటే పాలు సరిగ్గా తాగట్లేదు, జ్వరం అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎంబటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఎండదెబ్బ లాంటి లక్షణాలు, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఎంబటే హాస్పిటల్ తీసుకురావాలనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదే నెలపైన పిల్లలు కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి. వాళ్ళకు కూడా వాంతులు అవ్వటం, విరోచనాలు అవ్వటము, జ్వరం వచ్చినట్టు ఉంటాము, పాలు సరిగ్గా తాగకపోవడం అనగానే మీరు ఎంబటే గుర్తుపెట్టుకొని హాస్పిటల్కి తీసుకొని రావాల్సి ఉంటుంది. జనరల్గా సంవత్సరం పైన పిల్లలు ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్నా కూడా ఇంటి వేడి కూడా వాళ్ళకి డీహైడ్రేషన్ని అంటే ముఖ్యంగా డీహైడ్రేషన్ అంటే సన్ స్ట్రోక్ లాగా అవకాశం ఉంటుంది. సో పిల్లలకి ఏంటంటే వీళ్ళల్లో కూడా అధిక జ్వరం రావటము, వాంతులు విరోచనాలు అవ్వటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా 5 సంవత్సరాల పైన పిల్లలు కూడా ఇలానే ఉంటారు, ఎక్కువ జ్వరము, వాంతులు, విరోచనాలతోనే ప్రజెంట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ టైంలో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బయటకు పోయినప్పుడు సరైన క్లాతింగ్ అది లేకుండా పిల్లల్ని బైక్స్ మీద తీసుకెళ్ళటము, బస్సులలో వేడి గాలి తిప్పడం లాంటివి చేస్తారు. సో ప్రయాణాలు ఎప్పుడు చేసినా పొద్దున్నే చేసుకోవాలి, సాయంత్రం చేసుకోవాలి. ఎండ తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్లలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వాటర్ తాపిస్తూ ఉండాలి, పిల్లలకి డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉడకపోస్తుంది అని చెప్పి పుట్టిన పిల్లలకు కూడా క్లాతింగ్ అది ఉంటుంది, క్యాప్ చేతులు పెట్టకుండా చేసి వాళ్ళని ఏం కాదు వాళ్ళకి ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది, వాళ్ళకి ఇంకా ఉబ్బదిస్తుందని అంటున్నారు. కానీ పుట్టిన పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రెగ్యులర్ క్లాతింగ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకలా వేరే కేటగిరీ పిల్లల్లాగా వీళ్ళు ఉండరు అనమాట. సో వాళ్ళకి ఉంచాల్సిన చేతికి గ్లౌస్, కాళ్ళకి గ్లౌస్, తల క్యాప్ అవి ఉంచేసుకోవాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైము వాళ్ళని ఎక్స్పోజ్ చేయదు, బట్టలు తీసి పెట్టేసి వాడికి ఉబ్బదిస్తుంది అని చెప్పేసి వీళ్ళని ఏం చేస్తారంటే అట్లా తీసేసి పడుకోబెట్టి కూలర్కి అట్లా పడుకోబెడుతుంది. సో అటువంటి పనులు కూడా చేయొద్దు పుట్టిన పిల్లలతో. కొంచెం పెద్ద పిల్లలకి ఏంటి అంటే కాటన్ క్లాతింగ్ వేసుకోవాలి. నల్లటి వస్తువులు అంటే నల్లటి కానీ డార్క్ కలర్ బట్టలు ధరించకుండా లైట్ కలర్ బట్టలు ధరించాలి, కాటన్ క్లాతింగ్ చేసుకోవాలి. బయట ప్రయాణం పోయినప్పుడు సరైన నీడల్లో ప్రయాణం చేయడము, లేకపోతే చల్లదనంలో ప్రయాణం చేయడం లాంటివి చేయాలి. అంటే ప్రధానంగా ఏదైతే పిల్లలలో సీజనల్గా ఎక్కువ జబ్బులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి జబ్బులు ఏమొస్తున్నాయి, వాటికి నివారణ ఏంటి? ముఖ్యంగా ఎండాకాలం వచ్చే జబ్బులు వాంతులు, విరోచనాలు, విపరీతమైన జ్వరం వచ్చి సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ వర్షాకాలం వచ్చేటప్పటికి ఏంటంటే జలుబు దగ్గులతో స్టార్ట్ అయ్యి నిమ్ములు రావటము, తర్వాత వాంతులు విరోచనాలు, నీళ్లు మారటం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వాంతులు విరోచనాలు రావడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా దోమకాటుతో సంబంధించినవి కానీ అంటే మలేరియా, డెంగ్యూ లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాటర్తో పాటు వచ్చే వ్యాధులు లాంటి మన టైఫాయిడ్ కానీ హెపటైటిస్ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం పిల్లలకు ఉంది. అంటే ప్రధానంగా పెద్దలు కానీ పిల్లల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ప్రధానంగా పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎండాకాలం అయితే పిల్లల్ని బయట ఎండలో ఆడనీయద్దు.
వాళ్ళని ఎంతసేపు రూమ్లోనే ఉంచాలి, ఏదైనా కనీసం కూలరో లేకపోతే చల్లదనం ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఆడుకోవాల్సి వస్తే పొద్దున పూటనో సాయంత్రం పూటనో ఆడుకునేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే కాలము వర్షాకాలం కాబట్టి వీళ్ళని శుభ్రంగా ఉండేలాగా, అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేతులు కడుక్కోవాలి, అంటే ఏ కాలమైనా చేతులు కడుక్కోవాలి, బట్ ముఖ్యంగా వర్షాకాలం జబ్బులు ఎక్కువ, కంటామినేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఉండేలాగా చెప్పాలి. మన ఇంటి పరిసరాలు కానీ మన ఇంట్లో కూడా శుభ్రత అనేది పాటించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలైతే వాళ్ళు ఆడుకునే బొమ్మలు కూడా రోజు కడగాలి. వాళ్ళు తిరిగే ఏరియా కూడా రోజు క్లీన్ చేసుకోవాలి, డెటాల్తోనో లేకపోతే ఏదో ఒకటి వేసుకొని క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు వాడే బట్టలు కానీ బ్లాంకెట్స్ కానీ రెగ్యులర్గా వాష్ చేయడం లాంటివి చేసుకోవాలి, మరి చిన్న పిల్లలైతే. ఇంకా పెద్ద పిల్లల్ని కూడా వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి. వాళ్ళని ఎట్లా ఉండాలి, సరౌండింగ్స్ ఎట్లా ఉండాలి, మనం ఇండివిజువల్గా ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించగలగాలి. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా దోమ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, వచ్చే జబ్బులు ఉంటాయి కాబట్టి ఈ దోమ నివారణ చర్యలు చేసుకోవాలి. లైక్ ఫ్రైడే డ్రై డే అని మన గవర్నమెంట్ చేస్తుంది. సో ఎవ్రీ ఫ్రైడే డ్రై డే పాటించాలి. అట్ ద సేమ్ టైము ఇంటికి అన్ని జాలీలు కొట్టుకునేటట్టు దోమలు రాకుండా చూసుకోవాలి. అండ్ పిల్లల్ని ఈవినింగ్ టైం ఎక్కువ ఆడిపియద్దు. ఇంత వర్షాలు పడ్డ తర్వాత ఇంకా అసలు ఈవినింగ్ టైం బయట పోయినది, ఎందుకంటే ఎక్కువ డెంగ్యూ లాంటి దోమలు సాయంత్రం పూటనే తిరుగుతుంటాయి. సాయంత్రం పూట కుడతాయి కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట కూడా మనం కుట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా మీరు అంటే ప్రజలకి, అంటే ప్రధానంగా పీపుల్కి కానీ, అంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ డాక్టర్గా మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోగ్యం పట్ల మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచిగా ఉంటుంది. అది ఖచ్చితంగా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. పిల్లలు ఏ క్షణమైనా మనం గమనించుకోవాలి. ఎవరు ఏజ్ వాళ్ళది. చిన్నగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, టాడ్లర్ ఏజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఒక 5 years లోపు తీసుకోవాల్సిన జాగ్రత్త, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏ జాగ్రత్త ఆ జాగ్రత్త మనం దగ్గర ఉండాలి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళని సరైన ఫుడ్, మెయిన్గా మాల్ న్యూట్రిషన్ ప్రివెంట్ చేయాలంటే సరైన ఫుడ్, అంటే పోషకాహారం మంచిగా ఇవ్వాలి. అవుట్ సైడ్ ఫుడ్ లాంటివి ఎక్కువ పిల్లలు పెట్టకుండా ఉండటం మంచిది. వాస్తవంగా జంక్ ఫుడ్ లాంటివి పెట్టడం మంచిది. నెక్స్ట్ పిల్లలకి ఈ మధ్య ఎక్కువ మానసిక సంబంధమైన జబ్బులు వస్తున్నాయి, ఎందుకంటే సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం వల్ల వస్తున్నాయి. అటువంటి వాటిని స్క్రీన్ టైం అనేది అసలు పిల్లలకి ఇవ్వద్దు. 5 years లోపు వాళ్ళకి, తర్వాత కూడా అబౌవ్ 5 years 6 years వరకు రిస్ట్రిక్టెడ్ టైం ఉంచాలి. 12 years తర్వాతనే యూజ్ చేయమనేది ఒక ఉంది అన్నమాట. సో ఏదైనా పేరెంట్స్ మంచిగా అవగాహన కలిగి ఉండాలి. దానికి అవగాహన కలిగి ఉండాలంటే రెగ్యులర్గా డాక్టర్స్నో లేకపోతే మెడికల్ స్టాఫ్నో లేకపోతే ఊళ్ళల్లో ఉన్న స్టాఫ్ను మీట్ అయితే వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఏదైతే ప్రధానంగా ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఉంచాలి, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ ఫోన్లు దగ్గర రానివ్వకూడదు. అట్లాగే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. అవసరమైతే జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ని సంప్రదించండి అని చెప్పేసి డాక్టర్ పవన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిత్రారవి, 99 TV, ఖమ్మం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు 4వ రోజుకు చేరుకున్నాయి. త్రివేణి సంగమానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1,50,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. 12 సంవత్సరాల తర్వాత మహాపుష్కరాలు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు నిర్వహించేటువంటి మహాపుష్కరాలకు ఇప్పటికే భక్తులు సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు చేరుకున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అయితే తెలియపరుస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే నిన్న ఈ రోజు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక్కడికి అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు దగ్గరుండి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు పుష్కరాల రోజు మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత రెండవ రోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేరుకున్నారు. మూడవ రోజు తుమ్మల నాగేశ్వరరావు, ఇట్లా రోజుకొక మంత్రులు కూడా ఈ యొక్క కాళేశ్వరం ఆలయానికి చేరుకొని ఇక్కడ పుష్కరాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమం సరస్వతి మహాపుష్కరాల్లో భాగంగా భక్తులైతే ఇక్కడికి చేరుకుంటున్నారు. రోజుకొక పీఠాధిపతులు కూడా ఇక్కడికి చేరుకొని మహాపుణ్యక్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క మహాపుష్కరాలను భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మహా సరస్వతి నదిలో ఈ యొక్క పుష్కరాలు నిర్వహించడం, ఇక్కడికి భక్తులు రావడం, భక్తులకు అన్ని
సౌకర్యాలు కూడా ఈ యొక్క స్థానిక జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మరి స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా దగ్గరుండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ భక్తులు సుమారుగా 150,000 నుంచి 2 లక్షల మంది భక్తులు చేరుకున్నారని చెప్పిన దిక్కు ఆలయ సిబ్బంది అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా ఈ యొక్క పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. ఈ యొక్క పుష్కరాలకు అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాటు చేశారు. మహాపుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా ఇక్కడ భక్తులు అయితే చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇప్పటికే గత 4 రోజుల నుండి మహాపుష్కరాలకు ప్రజలైతే పోటెత్తుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, కాళేశ్వరం. ఎస్, ఇవి ఇవాల్టి 2 స్టేట్ రిపోర్ట్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్